హాయ్ ఎవ్రీవన్! ఇంట్లోనే ఈజీగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా ట్రై చేసి చూడండి. బయట మనం షాప్స్‌లో తినే ఫ్రెంచ్ ఫ్రైస్ కన్నా చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ వీటికి చిప్స్ ఆలూనే అవసరం లేదు. ఏ ఆలూతో అయినా సరే చేసుకోవచ్చు. ముందుగా 4 పొటాటోస్‌కి పీల్ తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత పొటాటోస్ ఈవెన్ షేప్‌లో రావడానికి సైడ్స్ కట్ చేసుకొని నేను చూపిస్తున్నట్టు కొంచెం బ్రాడ్‌గా, స్ట్రెయిట్‌గా ఒక్కొక్కటి కట్ చేసుకొని వాటర్‌లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ వేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసి వాటర్‌ని బాయిల్ అవ్వనివ్వండి. వాటర్ బాయిల్ అయ్యాక కట్ చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ వేసి కొంచెం సాఫ్ట్‌గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. అంటే ఇలా ఒక పీస్ తీసుకొని బ్రేక్ చేస్తే సాఫ్ట్‌గా బ్రేక్ అవుతాయి. ఈ స్టేజ్‌లో ప్లేట్‌లోకి తీసుకొని పూర్తిగా చల్లగా అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసి హీట్ అయిన ఆయిల్‌లో టోటల్‌గా కాకుండా కొద్దిసేపు ఫ్రై చేసి పక్కకు తీసుకోండి. ఇప్పుడు వీటిని టోటల్‌గా చల్లారాక సెకండ్ టైమ్ మళ్ళీ ఆయిల్‌లో వేసి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని తీసుకోండి. ఇలా డబుల్ ఫ్రైయింగ్ మెథడ్‌లో చేసుకుంటేనే ఫ్రెంచ్ ఫ్రైస్ పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఫైనల్‌గా ఉప్పు, కారం, గరం మసాలా, చాట్ మసాలా అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసి మిక్స్ చేసుకొని ఫ్రెంచ్ ఫ్రైస్ పైన స్ప్రింకిల్ చేసి టాస్ చేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోతాయి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేసేసేయండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.